సంగమా, నువ్వు కనుక పాపాన్ని విడిచిపెట్టుకోకుండా నేను బాగుపడిపోవాలయ్యా, నేను దీవించబడిపోవాలయ్యా, మా పరిస్థితులు మారిపోవాలయ్యా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వ్యక్తి కూడా పరిశుద్ధపరచబడ్డడు అని దేవవాక్యాలు మాట్లాడుతున్నాయి. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తీనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా ఉంటున్నాడు. ఏమంటున్నాడు? రండి నా యొద్దకు. రమ్మన్న దేవుడు మోషే వస్తా ఉంటుంటే నువ్వు ఆగక్కడ. అదేంటయ్యా రమ్మన్నావు కదా, రమ్మన్నాను కానీ పెళ్లికి పిలిచిన వాడింటికి ఎలా వెళ్తామండి? తలదూకోకుండా, బ్రష్ చేయకోకుండా పాసముఖం తెలిపోతావా? అరే పెళ్లికి పిలిచారా అని రంగురంగులు చీర కడతావు, రంగురంగులు పౌడర్లు లాతావు, చక్కని చెప్పులు వేసుకుంటాం, చక్కగా తలదూకుంటాం, ఒక్కొక్క టీచర్ లాగా బయలుదేరి బ్యాగ్ వేసుకొని ఈ పెళ్లికి. లేకపోతే మనకు గౌరవం ఉండదు. ఒక పెళ్లికి వెళ్ళే చోటుకే నువ్వంతా శుభ్రపరచబడి అంత గొప్పగా వెళ్తూ ఉంటుంటే పరిశుద్ధులని దేవుడు పిలుస్తున్నప్పుడు ఎలా రావాలో నిన్ను పరిశుద్ధపరచుకొని ఆయన ఎద్దకు వచ్చిన ఎడలా అది ఎంతో దీవెన కదా అని దేవుడు ఇక్కడ మనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకేమి కావాలి అంటే పరిశుద్ధత అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధి ఎక్కడ వస్తుంది అంటే దేవుని మందిరంలోకి వచ్చిన మేము బాగుపడిపోతామండి, ఆయన మాట్లాడతాడండి, మేము పరిశుద్ధపరచుకుంటామండి అన్న అపోకలు తీసిపెట్టేసేయాలా. ఏం చేయాలో? దేవుని మందిరంకి వెళ్తున్నాంరా అయ్యా, స్నానం చేద్దాంరా, దేవుని మందిరంకి వెళ్తున్నాంరా, పరిశుద్ధపరచబడదాంరా, దేవుని మందిరానికి వెళ్దాంరా, మనం చక్కబెట్టుకుందాంరా, ఈ వ్యసనాలు విడిచిపెట్టేసి దేవుని మందిరానికి వెళ్తే ఆయన మనతో ముఖాముఖిగా మాట్లాడతాడు అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు మోషే ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. గమనించండి.